రైతు బిడ్డగా జీవితాన్ని మొదలుపెట్టి పత్రికా రంగంలో తనదైన చోటు సంపాదించుకున్న మహామనిషి చెరుకూరి రామోజీరావు. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించాడు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అతడికి అశ్రు నివాళి అర్పిస్తూ అతడి జీవిత కథ సారాంశాన్ని తెలుసుకుందాం. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపోడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసెపల్లి గ్రామానికి చెందినవారు. అతడి తాత రామయ్య కుటుంబంతో పెరిసెపల్లి నుంచి పెదపారుపోడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు మరియు ఆచారవంతురాలు కావటంతో చిన్నతనంలో ఇతనికి భక్తి శుచి అలవడింది. లేక పుట్టిన మగ సంతానం కావటంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటు ఉండేది. రామయ్య అన్న పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతము కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనుమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణిదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగం గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇదే అతని జీవితంలో తొలి వ్యాపారం. 1956లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. 1967 నుండి 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది. ఇదే విధంగా విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకొని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు. రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూంలు ముఖ్యమైనవి. ఇక ఈయన జీవితంలో ఒకానొక సంఘటనను గురించి చెప్పాలంటే ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు కొన్ని ఉంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది. డిగ్రీ తర్వాత భిలాయిలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. కానీ చివరకు నిరాశ మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తానే 10 మందికి పనిచేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు ఢిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మదనం మొదలైంది. కానీ అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారక మంత్రమైంది. చిట్ ఫండ్స్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యాపారం అని భావించిన రోజుల్లో రామోజీరావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో ఖచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం, విశ్వసనీయత, ఈ 3 మార్గదర్శికి 3 మంత్రాక్షరాలు. ఇవే మార్గదర్శిని దేశంలో అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలందించిన ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4100 మందికి పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు. 1974
ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఒక సంచలనం. అణువణువు కొత్తదనంతో ప్రజల పక్షాన అక్షర యుద్ధంతో ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఒక సంచలనం. అప్పటి వరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాల వారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిండేది. అలాంటి ఇబ్బంది లేకుండా రోజు సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాతి కాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి. జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తన చుట్టూ జరిగే చిన్న చిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తర్వాతి కాలంలో నియోజకవర్గ స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు తెలియజెప్పారు. స్వచ్ఛ భారత్, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జల సంరక్షణ కోసం ఊరు వాడను ఏకం చేశారు. ఇలా దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు సారథిగా నిలిచారు. ప్రతి ఉదయం కోట్లాది మంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగు వారందరినీ వార్తా, విజ్ఞాన, వినోద ప్రపంచంలో తన పత్రికతో ముంచెత్తుతున్నారు. నేడు రామోజీరావు మన మధ్య లేకపోయినా పొద్దున్నే వచ్చే ఆయన పత్రిక అతడికి ప్రతీకగా నిలిచిపోయి పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించింది.